డిలిమిటేషన్ పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న సీట్లకు 50% పెంచబోతున్నట్లుగా తెలిపింది. బిల్లులో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పామని, పార్లమెంటు చర్చ సందర్భంగా మరింత క్లారిటీ ఇస్తామని ప్రకటించింది కేంద్రం. రైట్, డీలిమిటేషన్ పై కేంద్రం క్లారిటీకి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు మనకు అందిస్తారు. రాజు. అక్షయ, రేపటి నుంచి 3 రోజుల పాటు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో నియోజకవర్గాల పెంపుకు సంబంధించినటువంటి బిల్లుతో పాటు 2029 ఎన్నికల్లోనే మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేసేలా ఈ బిల్లులను తీసుకురాబోతున్నారు. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి ముసాయిదాకు సంబంధించినటువంటి బిల్లులను రాజ్యసభలోను లోక్సభలోను ఎంపీలందరికీ కూడా పంపిణీ చేశారు. అయితే ఈ సందర్భంగా ఎవరికి వాళ్ళు పెద్ద ఎత్తున దీనిపైన దుష్ప్రచారాలు చేస్తున్నారు. అంతేకాదు ఈ లెక్కలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరికి వారు లెక్కలేసుకుంటూ అన్యాయం జరుగుతుందంటూ కూడా మొరపెట్టుకుంటున్నారు. ఇవన్నీ కూడా సరైనవి కావు అంటూ కేంద్రం ఒక క్లారిటీ పిక్చర్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి 543 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో 50% నియోజకవర్గాలు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నాము. అది పార్లమెంట్లోను అసెంబ్లీలోనూ ఇదే జరగబోతుందనే విషయాన్ని చెప్పడంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రాసెస్లో ఏ జనాభా లెక్కల ఆధారంగా తీసుకుంటారనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ విషయంలో కూడా 2011కు సంబంధించినటువంటి జనాభా లెక్కలే పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పునర్విభజన అనగానే సీట్ల పెంపు ఒకటే కాదు, దాంతోపాటు రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో దానికి అనుగుణంగానే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా రిజర్వ్ కాబోతున్నాయి, అది కేంద్రంలో కావచ్చు, అంటే లోక్సభలో పెరిగేటటువంటి సీట్ల విషయంలో కావచ్చు, దాంతోపాటు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలో కూడా ఎలా ఉండబోతుందనే దాని మీద పదే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే వాటి అన్నిట్లో కూడా రేపు బిల్ ప్రవేశపెట్టగానే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి క్లారిటీ ఇవ్వబోతుందనే విషయాన్ని స్పష్టం చేశారు. అయితే రెగ్యులర్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, అంటే మొదట బిల్ ప్రవేశపెడతారు, ఆ తర్వాత ఉభయ సభల్లోనూ దీనికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ప్రత్యేకంగా లోక్సభలో 18 గంటల పాటు చర్చ కోసం ఇప్పటికే సమయం కేటాయించారు. మరోవైపు రాజ్యసభలో 10 గంటల పాటు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి బిల్లు పైన చర్చ జరగబోతుంది. పూర్తి స్థాయిలో ఒక మారథాన్ రూపంలో జరిగేటటువంటి ఈ సమావేశాల కోసం ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే మహిళలందరికీ కూడా ఆదేశాలు జారీ చేసింది బీజేపీ. పెద్ద ఎత్తున మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కావాల్సినటువంటి కార్యాచరణను కూడా సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మహిళా బిల్లు, ఇటు పునర్విభజన బిల్లుకు మద్దతు పలుకుతుంటే, ఇండియా కూటమి మాత్రం ఈ విషయంలో మహిళా బిల్లుకు పూర్తి స్థాయిలో మద్దతిస్తాం, కానీ పునర్విభజన బిల్లుకు సంబంధించినటువంటి అంశంలో సరైనటువంటి స్పష్టత రావటం లేదు. అంతేకాదు ఇప్పటికిప్పుడు కొత్తగా తెరపైకి తీసుకొచ్చారు. సో ఏ విధంగానైతే ప్రస్తుతం జరుగుతున్నటువంటి జనగణనకు సంబంధించినటువంటి లెక్కలన్నీ కూడా వచ్చాక ఆ తర్వాతే ఎందుకు డీలిమిటేషన్ చేయరంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఈరోజు మధ్యాహ్నం ఖర్గే నివాసంలో జరిగినటువంటి ఇండి కూటమి సమావేశంలో పునర్విభజన బిల్లుకు వ్యతిరేకిస్తున్నామంటూ కూడా స్పష్టమైనటువంటి ప్రకటన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈ విషయంలో అన్ని రకాల క్లారిటీలు రేపు బిల్ ప్రవేశపెట్టగానే కేంద్రం ఇస్తుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే రేపటి నుంచి జరిగేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేకంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాకుండా పార్టీలు సైతం, అంటే బీజేపీ ఒకవైపు తమ పార్టీ ఎంపీలకు విప్ జారీ చేసింది, 3 లైన్ విప్. ఈ 3 రోజుల పాటు ప్రతి ఒక్క ఎంపీ ఖచ్చితంగా పార్లమెంటు ప్రారంభం నుంచి పార్లమెంటు వాయిదా పడేంత వరకు కూడా అందుబాటులోనే ఉండాలనే విషయాన్ని స్పష్టం చేస్తూ విప్ జారీ చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా విప్ జారీ చేసింది, మిగతా పార్టీలన్నీ కూడా విప్ జారీ చేశాయి. ఎందుకంటే ఇక్కడ జరిగేటటువంటి కీలకమైనటువంటి చర్చ సందర్భంగా అందరూ హాజరవ్వడం ఒకటైతే, మరోవైపు అవసరమైతే ఏదైతే ఓటింగ్ సమయంలో కూడా సంఖ్యాబలం ఖచ్చితంగా చూడాల్సి ఉంటుంది. అందుకోసమే హాజరయ్యేటటువంటి వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రేపటి నుంచి జరిగేటటువంటి ఈ పార్లమెంట్ సమావేశాల్లో అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మహిళా రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లును 2023లోనే తీసుకొచ్చారు, కానీ ఏదైతే ప్రాసెస్ ప్రకారం ఇప్పటికిప్పుడు అమలు కావు, వాటి అమలుకు మాత్రం సమయం పడుతుంది.
2026లో జరిగేటటువంటి జనాభా గణన ఏదైతే ఉందో ఆ తర్వాత ప్రాసెస్ అంతా కూడా కొంత సమయం పడుతుందన్నారు. అంటే దానికి అనుగుణంగా 2029 ఎన్నికల్లో కూడా అమలు కాదు, ఆ తర్వాత 2034 నాటికి అమలవుతాయనే విషయాన్ని గతంలో బిల్లు ప్రకారం ఉంది. సో ఇప్పటికిప్పుడు మహిళలకు రిజర్వేషన్లు అందించాల్సినటువంటి అవసరం ఉందో అంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఒకవైపు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ మొత్తం కూడా నిర్ణయం తీసుకుంది. దానికి అనుగుణంగానే రానున్నటువంటి 2029లోనే ఈ ఎన్నికల ప్రక్రియలో ఖచ్చితంగా మహిళలకు 33% ఇవ్వాలనేటువంటి అమలు కోసం నిర్ణయం తీసుకోబోతున్నారు. మరోవైపు ఈ పునర్విభజనకు సంబంధించి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సీట్లలో మొత్తం 50% సీట్లు పెంచేందుకు కూడా మొత్తం ఫైనల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి అనుగుణంగా పార్లమెంట్లో కావచ్చు, అసెంబ్లీలో, మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ సీట్ల పెంపుకు సంబంధించినటువంటి బిల్లును రేపు లోక్సభ ముందుకు రాబోతుంది. అదే సమయంలో రాజ్యసభలో ప్రత్యేకంగా ఏ విధంగానైతే డిప్యూటీ చైర్మన్ కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా జరగాల్సి ఉంది. ఆ ప్రక్రియను ఒకవైపు రాజ్యసభలో కొనసాగుతుంది, మరోవైపు లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టడం, లోక్సభలో 18 గంటల తర్వాత చర్చ తర్వాత అది మరింత కొనసాగుతుందని కూడా ఇప్పటికే భావిస్తున్నారు. సో దానికి అనుగుణంగా లోక్సభ ఆమోదం తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. రాజ్యసభలో ఆమోదించిన తర్వాత ఇక రెగ్యులర్ ప్రాసెస్ ప్రకారం పునర్విభజన కోసం కమిటీ వేయడం, ఆ తర్వాత కమిటీ ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గాలు రిజర్వేషన్లు వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి చేసి మొత్తానికి 2029లో జరిగేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడం, మరోవైపు పెంచేటటువంటి నియోజకవర్గాలకు ఆ లెక్కనే ఎన్నికలు జరుగుతాయనే విషయాన్ని కేంద్రం స్పష్టం చేస్తుంది. అక్షయ. రాజు, అంటే ఈ కీలకమైన బిల్లులకు సంబంధించి ఆమోదం విషయంలో ప్రతిపక్షాల మద్దతు కంపల్సరీ. సో వారిని ఒప్పించి ఏ విధంగా బిల్ పాస్ చేసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం? అలాగే పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కూడా కామెంట్ చేశారు, బీజేపీ వాళ్ళు ఏదైనా చేయగలరు అని చెప్పి. సో దీన్ని ఎలా చూడాలి? ఓకే రాజు.